అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్ బాబు కొల్లు. త్వరలో జరగబోవు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే గ్రూప్ 2 అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయం. మొన్నటి వరకు ఈ విషయంపై స్పందిద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇది కోర్టులో ఉన్నది, సున్నితమైన విషయం, అందుకే స్పందించలేకపోయాను. నన్ను గ్రూప్ 2 అభ్యర్థులు క్షమించాలి. కానీ మొన్న 18వ తారీఖున తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పులో కూడా మీరు ఫైట్ చేస్తున్న దానికోసం కోర్టు అంగీకరించడం జరిగింది. కానీ ఏంటంటే ఇక్కడ కోర్టు రాష్ట్ర విధానం మేము ఎగ్జామ్ తర్వాత అమలు చేస్తామనేది కరెక్ట్ కాదు. సో దానికోసం నేను నా యొక్క స్పందనను తెలియజేయాలని ఈ వీడియోని చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే గ్రూప్ 2 అభ్యర్థులందరూ కలిసి కొన్ని లక్షలు పోసి ట్రైనింగ్లు అవన్నీ తీసుకుని ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు పాత రాష్ట్ర విధానం ఏదైతే ఉందో దాన్ని సరి చేయమంటున్నారు. కానీ ఈ పెద్ద డిమాండ్ ఏం చేయట్లేదు. రాష్ట్ర విధానం సరి చేయమని అడుగుతున్నప్పుడు సరి చేయడానికి ఏమైంది? ఇప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేసింది. కోర్టు యాక్సెప్ట్ చేసినప్పుడు రాష్ట్ర విధానం సరి చేయడానికి ఏమైంది? సరి చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టవచ్చు కదా. ఏమైంది? ఇప్పుడు గ్రూప్ 2ని వంకబెట్టుకుని గెలిచిన ఎమ్మెల్సీలు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? మొన్నటి వరకు గ్రూప్ 2లో అది అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయం జరుగుతుందని గెలిచే వరకు గొంతెట్టి చాటిన ఎమ్మెల్సీలు ఏమైపోయారని నాకు అర్థం అవట్లా. ఇప్పుడు ప్రభుత్వం అలాగే ఏపీపీఎస్సీ బోర్డు దీని మీద స్పందించి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర విధానంలో కొన్ని తప్పులు ఉన్నాయని అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టుకు వెళ్ళడం వల్ల వాళ్ళ సమయం చాలా ల్యాప్స్ అయిపోయింది. ఆ సమయం వేస్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి టైం కూడా లేదు. కానీ మీరు తీర్పు ఇచ్చిన వెంటనే ఒక 5-6 రోజుల్లో ఎగ్జామ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు రాష్ట్ర విధానాన్ని సరిచేయిస్తాము అని హామీ ఇచ్చినప్పుడు ముందే సరిచేసి ఎగ్జామ్కి ఎందుకు వెళ్ళకూడదు? మీరు ముందే సరిచేసి ఈ రాష్ట్ర విధానాన్ని ప్రభుత్వం వారు, ఏపీపీఎస్సీ వారు దీనిపై తక్షణ నిర్ణయం తీసుకుని రాష్ట్ర విధానాన్ని సరిచేసి ఎగ్జామ్కి వెళ్ళాలి. అలాగే ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకి టైం ఇవ్వాలి. కొంచెం టైం ఇచ్చి వాయిదా వేయండి. వాయిదా వేసి ఈ రాష్ట్ర విధానాన్ని సరిచేసి ఎగ్జామ్కి వెళ్ళండి. ఒకవేళ మీరు చెప్పిన ప్రకారం రాష్ట్ర విధానాన్ని సరిచేయకుండా ఎగ్జామ్ రాయమని చెప్తున్నారు కాబట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు సరిచేసిన విధానాన్ని అమలుపరచకుండా పాత రాష్ట్ర పద్ధతిని మీరు కనుక అమలు చేస్తే చాలామంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎలిమినేట్ అయిపోవడానికి చాలా అవకాశం ఉంది. సో దయచేసి మీరు పాత రాష్ట్ర విధానాన్ని సరిచేసి ఎగ్జామ్కి వెళ్ళండి. అభ్యర్థులకు టైం ఇవ్వండి ప్రిపేర్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళు లక్షలు పోసి మొత్తం ప్రిపరేషన్ అయ్యి ఈ కోర్టుల కోసం తిరిగి వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేసుకుని ఈరోజు మీరు తీర్పిచ్చి వాళ్ళు ఏదైతే పోరాడుతున్నారో దానికి అంగీకరించి దాన్ని అమలు చేయకుండా ఎగ్జామ్ అయిన తర్వాత అమలు చేస్తామనేది చాలా తప్పు. దీన్ని నేనైతే తప్పకుండా ఖండిస్తున్నాను. కోర్టు తీర్పుని నేను ఖండించట్లేదు, కానీ ఇప్పుడు ఈ విషయం అనేది నిరుద్యోగుల్ని చాలా బాధపెడుతుంది. అలాగే ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి కానీ నిరుద్యోగుల్ని ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటున్నాయి. ఇటువంటి మోసాలని సహించేది లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర విధానాన్ని సరిచేయడం వల్ల మీకు ఏమి ఇబ్బంది ఉంది? ఎలాగ సరిచేస్తాము ఎగ్జామ్ తర్వాత అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సరిచేయడానికి అసలు మీకు ఇబ్బంది ఏంటి? మీకు కలిగిన ఇబ్బంది ఏంటి? సో దయచేసి ఈ రాష్ట్ర విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని సరిచేసి ఆ అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేసి వాళ్ళకి కొంచెం సమయం ఇచ్చి రాష్ట్ర విధానాన్ని సరిచేసే వరకు వాళ్ళకి టైం ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను.